అందరికీ షలోమ్. ప్రార్థన. సర్వోన్నతులకు తండ్రి, సర్వ సృష్టికర్త, నిన్న నేడు నిరంతరం ఏకరీతి గల తండ్రి, అల్ఫయు ఒమేగా అని తండ్రి, మీ ఘనమైన నామముకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నా. ఈ ఉదయకాల సమయంలో నీ వాక్యాన్ని ధ్యానించి ఆ వాక్యపు వెలుగులో మేము నడిచే ధన్యతను మాకు అనుగ్రహిస్తున్న విధానం బట్టి, చెదిరిపోతున్న కూలిపోతున్న మమ్మలను మీరు లేవనెత్తుతున్న విధానం బట్టి, సరైన మార్గంలో నిలవబెట్టుచున్న విధానం బట్టి మీకు వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మీ సారిపుతులను మార్చే వాక్యమును బట్టి, ఆజ్ఞలను బట్టి, కట్టడలను బట్టి నీకు వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ, నీ మార్గములలో నిలిచే ధన్యత మాకు అనుగ్రహిస్తున్న విధానం బట్టి మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ, ఈ మా మనవులను మా రక్షకుడు మర్చిపోయిన విశ్వమెస్సయ్య నామమున అడిగి పొందుకుంటున్నాము తండ్రి. ఆమేన్. తీగలు సడలి అపస్వరములమయమై, తీగలు సడలి అపస్వరములమయమై మూగబోయెనే నా స్వరమందరము. తీగలు సడలి అపస్వరములమయమై మూగబోయెనే నా స్వరమండలము. అమరజీవి స్వర కల్పనలు నానువనువున పలికించేతివా. అమరజీవా స్వర కల్పనలు నానువనువున పలికించేతివా. నానువనువున పలికించేతివా. ఇది నాయడ నీకున్న నిత్య సంకల్పమా. నాయడ నీకున్న నిత్య సంకల్పమా. ఇది నాయడ నీకున్న నిత్య సంకల్పమా. నాయడ నీకున్న నిత్య సంకల్పమా. ఇంతగా నన్ను ప్రేమించినది నీ రూపము నాలో రూపించుటక. ఇంతగా నన్ను ప్రేమించినది నీ రూపము నాలో రూపించుటక. న్యాయాధిపతులు 2వ గ్రంథము 2వ అధ్యాయం మనం ధ్యానించుకుంటూ ఉన్నాం. యెహోవా దూత గిల్గాలు నుండి బయలుదేరి బొకీమునకు వచ్చి ఎలాగో ఇజ్రాయేలుతో ఎలాగో సెలవిస్తున్నారు. నేను ఐగుప్తు నుంచి రప్పించి మీ పితరులకు వాగ్దానం చేసినటువంటి పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని మీకు ఇచ్చి నేను నా మాటను నెరవేర్చుకున్నారు, మీరి ఉండలేదు. కానీ మీరు ఈ దేశ నివాసులతో నిబంధన చేసుకోకూడదని మేము చెప్పిన మాటను మీరు మీరి ఉన్నారు. వారి యొక్క బలిపీఠమును పలగొట్టమన్న విషయాన్ని కూడా మీరు మీరి ఉన్నారు. కాబట్టి ఈ దేశ నివాసులను, కానానీయులను ఈ దేశం నుంచి వెళ్ళగొట్టను అని
ఎలోహిం దూత ఇజ్రాయేలుతో చెప్పగా ఇజ్రాయేలీలు వెంటనే ఎలుగెత్తి ఏడ్చుచు ప్రార్థన చేసినట్లుగా ఇక్కడ చూస్తూ ఉన్నాం. మీకు ఈ కానానీయులు మీ పక్కల శూలముగాను, ఈ యొక్క దేవతలు మీకు ఉరిగాను ఉందురు అని ఎలోహిం దూత మరి ఇజ్రాయేలీలతో చెప్పినట్లుగా ఈ అధ్యాయంలో చూస్తూ ఉన్నాం. కాబట్టి ఆ యొక్క ప్రదేశానికి బుకీము అంటే ఏడుపు అనే పేరు వచ్చేటట్లుగా ఆ యొక్క స్థలానికి పేరు పెట్టినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ఆ విధముగా మరి ఎలోహిం దూత వారికి చెప్పినప్పుడు వారు ఎలుగెత్తి ఏడ్చి ప్రార్థన చేసినట్లుగా మనం ఈ అధ్యాయంలో చూస్తూ ఉన్నాం. ఇక్కడ యెహోషువ 110 సంవత్సరాల ప్రాయంలో ఆయన మృతి నొంది ఇక్కడ పాతిపెట్టబడినట్లుగా, ఆయన యొక్క తిమ్న సెరాహులో పాతిపెట్టబడినట్లుగా ఈ అధ్యాయంలో మనము చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ అధ్యాయంలో ఎలోహిం వారికి వ్యతిరేకంగా ఆలోచన చేసిన, ఆయన మాట వినకపోయినా, ఆయన శ్రమల నుంచి ఇబ్బందుల నుంచి మనకు సహాయం చేసేవాడిగా ఉండడు అని తెలియచేస్తూ ఉన్నాడు. కాబట్టి ఆయన యొక్క మార్గమును ఆయన యందు భయభక్తులు గలవారమై ఆయన నుంచి వచ్చే సహాయమును కృపను మెండుగా పొందుకోవాలంటే కేవలము ఆయన మాటను శ్రద్ధగా విని ఆ ప్రకారంగా నడుచుకున్నట్లయితే మన నుండి మన శత్రువులు గెంటివేయబడతారు. అలాగనే మనము శ్రమల్లో, ఇరుకుల్లో, ఇబ్బందులు ఉన్నప్పుడు ఆయన నుండి సహాయం మనకు దొరుకుతుంది. ఆమేన్.